నటుడు ప్రసాద్ బెహారా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 14 రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి. జూబుల్ హిల్స్ లోని సైలెంట్ వాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్ లో భాగంగా కచన్ బామ్నే అనే సహనటిని క్రూ అందరి ముందు అవమానించాడని, ఆమె బ్యాక్ పై కొట్టాడని, అంతేకాకుండా ఆమెను అనకూడని మాటలు అన్నాడని, బూతులు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్లో రాసుకొచ్చినట్లు జూబుల్ హిల్స్ పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులు అయినట్లు ఇన్సిడెంట్ టాక్. ఈ విషయమై ప్రసాద్ బెహారా తన స్నేహితుల వద్ద ప్రస్తావించాడంట. అతని మాటల ప్రకారం ప్రసాద్ బెహారాకి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అంట. అయితే కంచన్ బామ్నేకి కొంచెం నత్తి సమస్య ఉందంట. అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది. అందుకే మెకానిక్ అనే సిరీస్ లో ఆమె పాత్రని ప్రసాద్ బెహారా తగ్గించాడంట. అయినప్పటికీ ఆమె షూటింగ్ టైంలో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిందంట. ఈ క్రమంలో ప్రసాద్ బెహారా అందరి ముందు ఆమెపై మండిపడ్డాడంట. షాట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహారా తన స్టైల్లో కామెడీ చేశాడంట. అందులో భాగంగానే కచోని టచ్ చేస్తే ఆమె ఫ్రస్ట్రేషన్ లో ప్రసాద్ పై మండిపడిందంట. ఆ తర్వాత కూడా ఆమె వెనక ప్రసాద్ బెహారా కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్లు ప్రసాద్ బెహారా తన స్నేహితుల వద్ద చెప్పాడంట. షూటింగ్ అయ్యే వరకు ఆగి తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తుంది. ఇది పూర్తిగా ప్రసాద్ బెహారా వెర్షన్. మరి నిజ నిజాలేంటి? వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి కేసు ఓ కొలిక్కి వస్తుంది.